యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం. అయితే యాక్సిడెంట్ బాధితులకు ఎమర్జెన్సీలో ఉచిత వైద్యం సంబంధించి ఒక వార్త అయితే చూస్తా ఉన్నాం. ₹1,00,000 ప్యాకేజీతో సర్కారు కొత్త స్కీమ్. తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయం. గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడమే లక్ష్యం. అధ్యయనం కోసం తమిళనాడుకు ఆఫీసర్లు. అయితే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. ఎవరైతే ప్రమాదంలో ఉంటారో, అంటే ఇటు సూసైడ్ అటెంప్ట్లో కానీ, అట్లనే యాక్సిడెంట్ కానీ, ఇంకా ఏవైతే కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో, గుండెపోటు కానీ, సో అలాంటి ఎమర్జెన్సీ టైంలో కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే బిల్లులు ఎక్కువ, అది ఇది ఎక్కువ, అట్లనే సరిగ్గా వైద్యం అందది, మళ్ళీ అది దానికి కొన్ని కారణాలు చూస్తారు కదా. అట్లా కాకుండా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి బాధితులను తీసుకెళ్ళినా ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000 అందిస్తూ ఉన్నది. అంటే అవి గోల్డెన్ అవర్స్ కదా, అంటే కొన్ని నిమిషాలు అటు ఇటు అయితే కూడా ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో ఏ ఆసుపత్రి, ఎలాంటి పెద్ద ఆసుపత్రులైనా, ఎలాంటి ప్రైవేట్ హాస్పిటల్ అయినా వాళ్ళకి తీసుకెళ్తే వాళ్లకు ₹1,00,000 వరకు ప్రభుత్వం అందించబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఈ ప్రభుత్వం మరి తమిళనాడులో ఆల్రెడీ అమలవుతా ఉన్నదట. మరి దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి కొంతమంది ఆఫీసర్లు తమిళనాడు వెళ్ళిరట, అంటే పూర్తిగా అధ్యయనం చేయడానికి. మరి ఎట్లా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు, ఎంతమందికి ఎంతమంది దీన్ని యూజ్ చేసుకుంటా ఉన్నారు, ఎట్లా జరుగుతూ ఉన్నది, ఎంతమంది దీనికి చేరుతా ఉన్నారు, ఏంది అనేది పూర్తి అధ్యయనం చేపడతా ఉన్నదట. దాన్ని బట్టి ఇక ఎన్ని కోట్లు ఏంది దాని కథ మొత్తం పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఉన్నదట. మరి గవర్నమెంట్ తీసుకొచ్చే ఈ స్కీమ్ మాత్రం ఖచ్చితంగా అందరికీ గోల్డెన్ అవర్స్ లో ఉపయోగపడే అవకాశం ఏదైతే. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ పనులు స్పీడప్ చేసింది. తమిళనాడులో అమలవుతున్న వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ ఆఫీసర్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండి సహదేవ్ తదితరుల బృందం గురువారం తమిళనాడు వెళ్ళినట్టు కనబడతా ఉంది. సో ఇక్కడ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో కొంతమందిని ఒక టీమ్ గా తయారు చేసి ఆ టీం అందరినీ తమిళనాడు వైద్య ఎవరైతే ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నారో వాళ్ళందరితోని మాట్లాడండి, ఎట్లా అమలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా జరుగుతూ ఉన్నది, ఎంత మేరకు ఖర్చు వస్తూ ఉన్నదని పూర్తి వివరాలు అధ్యయనం చేయడానికి కొంతమందిని పంపించిందట. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ బాధితులకు చికిత్స అందేలా తమిళనాడు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకొచ్చింది. యాక్సిడెంట్, గుండెపోట్లు, సూసైడ్ తరహాల ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వారికి ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజీని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామా కేర్లో అడ్మిట్ అయ్యే పేషెంట్కు 2 లక్షల 1 లక్ష వరకు ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది. సో దీని పేరు వచ్చేసి ట్రామా కేర్ అట. వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ పేరు. సో దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు ఇక్కడికి సంబంధించిన ఆఫీసర్లు. 1 లక్ష వరకు ప్యాకేజీని అందిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ సీరియస్ కండిషన్లు ఎవరైతే ఉంటారో, హార్ట్ అటాక్ సంబంధించింది కానీ, యాక్సిడెంట్ కానీ, పాయిజన్ తాగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రతికించడానికి ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే, ఏదైనా సరే మరి వెళ్ళి వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకు ₹1,00,000 లోపు ప్రభుత్వం అందివ్వడానికి ఈ పథకం రాబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. చాలా దీనివల్ల బతికించుకునే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఎందుకంటే సరైన టైంలో డబ్బులు లేకుండా కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు, ఫస్ట్ ఇంత ఫీజు పే చేయండి, ఇంత కట్టండి, ఆ తర్వాతనే మేము పేషెంట్ని చేర్చుకుంటాం, ఆ తర్వాతనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని ఏదైతే కొన్ని హాస్పిటల్ చెప్తాయో, మరి ఆ హాస్పిటల్కి అయితే ఇది ఆ పేషెంట్స్కి అయితే మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు మనమైతే.